సో మీ పేరెంట్స్ అండ్ మీ హబ్బీ ఎంతవరకు ఎంకరేజ్ చేశారు? మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. మదరే నాకు అన్ని మదరే. మ్మ్. మా మదర్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. పాప దగ్గర మదరే ఉంటారు, మదరే చూసుకుంటారు. అండ్ మా హబ్బీ కూడా ఏమనరు. అచ్చా. ఆయన ఏం చేస్తాం? ఫార్మసీలో చేస్తారు, మెడికల్ ఫార్మసీ. అచ్చా. సో బాగా ఎంకరేజ్మెంట్ బాగుంది. అంతా అదే అంటున్నా, మా మదర్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇలా ఇంత దూరం వచ్చి నేను చేయలేను ఫస్ట్. చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పుడు మీరు పెళ్ళి అయింది అన్నారు కదా, అక్కడ కొంచెం షాక్ అయ్యా. అండ్ కమింగ్ టు మీరు ముస్లిం కదా, మ్మ్. కానీ పేరు మాత్రం నయనా అంటే స్క్రీన్ నేమ్ మార్చుకున్నాను నైనాగా. ఒరిజినల్ నేమ్ రిజ్వానా, స్క్రీన్ నేమ్ నైనాగా చేంజ్ చేసుకున్నాను. ఎవరైనా పెట్టడం జరిగిందా, లేదంటే మీకు మీరే పెట్టారు? లేదు లేదు, నేను మూవీ చేశాను నెల్లూరులో. ఆయన ప్రదీప్ రాజ్ గారు అని ఒక డైరెక్టర్ ఉన్నారు. రిజ్వానా అని కాకుండా డిఫరెంట్గా ఏదైనా స్క్రీన్ నేమ్ ట్రై చేయని వాళ్ళ వైఫ్ కలిసి పెట్టారు ఆ పేరు నాకు. సో ఇంకా బాగానే ఉంది కదా అని ఇంకా సో నైనా కూడా సౌండ్స్ గుడ్. బాగుంది అనిపించింది. అసలు సోషల్ మీడియాలో మీ హడావిడి ఏంటండి? అసలు నాకు దానికి ఆన్సర్ కావాలి ఇప్పుడు అర్జెంట్గా. ఇప్పుడు ఉండేది సోషల్ మీడియాయే కదా, సో అందులో కొంచెం మనం హల్చల్ చేయాలని ఏదో జస్ట్ టైం పాస్. ఏంజల్ నయనా నెంబర్ చెప్పండి. పక్కన ఒక నెంబర్ ఉంటుంది కదా, 7475. అంటే అర్థం ఏంటది? అర్థం ఏం లేదు, అది అట్లా ఫస్ట్ నుంచి ఐడిలో అది అలా ఉంది. సరే చేంజ్ చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారులే నా ఫాలోవర్స్ అని చెప్పి ఇంక అట్లా ఉంచేస్తా. సో ఫాలోవర్స్ ఏంటండి 1,36,000? అసలు అంతమందిని ఎలా గెయిన్ చేశారు? అంటే నార్మల్గా సినిమాలు తీసే యాక్టర్లకే ఉండరు అంతమంది, అంటే చాలా తక్కువ మందిలో ఉంటారు. 100K అబోవ్. మీకు చాలా మంచి ఫాలోవర్స్ ఉన్నారు, కానీ చేసిన కొన్ని సీరియల్తో ఎలా గెయిన్ చేశారు? అంటే మీరు ఎలాంటి పోస్టులు పెడుతుండే? జనరల్గా నేను చేసే రోజువారీ పనులే పెట్టేసి, అందులో ఏం లేదు, మీరు కూడా తెలిసే ఉంటుంది. అందులో పెద్దగా ఏం హడావిడిగా పెట్టను కూడా, నేను హోమ్లీగా పెడతాను. నేను ఆ జ్యువెలరీ, ఆ కాస్ట్యూమ్స్, అంటే ఒక రీల్లో చూసిన కాస్ట్యూమ్ ఇంకో రీల్లో నాకు కనిపించలేదు. అసలు ఎలా మెయింటైన్ చేస్తాను? హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? చెయ్యాలి కదా మరి, ఫాలోవర్స్ని కొంచెం సాటిస్ఫాక్షన్ చేయాలంటే చెయ్యాలి. ఒకటే కాస్ట్యూమ్ చూస్తే కింద కామెంట్స్ పెడతారు, ఈ అమ్మాయి కాస్ట్యూమ్ లేదా, మరి ఇది ఒకటే ఉందా మేడం మీకు? అంటే చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడతారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు, సేమ్ కాస్ట్యూమ్ రిపీట్ చేసినా వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. ఉంటారు అదే అంటున్నా, నా ఫాలోవర్స్ అలా లేరేమో మేబీ. అచ్చా. అసలు ఒపీనియన్ ఏంటి మీకు సోషల్ మీడియా మీద? ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ ఆర్ ఎల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పటివరకు అయితే, నాకు సోషల్ మీడియా నుంచి ఏ ప్రాబ్లం రాలేదు. సో సరే, సోషల్ మీడియా పక్కన పెట్టండి. ఇప్పుడు మీకు ఒక బేబీ ఉందన్నారు కదా, పాప. ఏం చదువుతున్నారు? 6th క్లాస్ చదువుతుంది. 6th క్లాస్? 5 years అన్నారు పెళ్ళి, అప్పుడే 6th క్లాస్కి ఎలా వస్తుందండి? 5 years అన్న, ఇండస్ట్రీకి వచ్చి 5 years అన్న. ఓకే, అంటే పెళ్ళి ఒక 10 అయింది. అది 6th క్లాస్ పాప ఏంటండి? అసలు జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. అయినా తప్పదు, తప్పట్లా ఇంకా. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ చేస్తున్న అలా వైకుంఠపురంలో అండ్ రాధకు నీవేరా ప్రాణం, జీ తెలుగు. ఆ టైటిల్ గుర్తుపెట్టుకోలేండి. రాధకు నీవేరా ప్రాణం. సో నెగిటివ్ క్యారెక్టర్లు చేస్తున్నారు 2. సో అవి మీకు ఫస్ట్ పోర్ట్ఫోలియో షూట్స్ కానీ ఏమైనా టెస్ట్ షూట్స్ కానీ ఏమైనా చేశారు? లేదు, నేను ఫస్ట్ అదే అంటున్నా, ఫస్ట్ నేను సెలెక్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి ఇంకా ఛానల్ వాళ్ళు ఓకే చేశారు. ఆల్రెడీ మనం చేసే ఉన్నాం కాబట్టి ఫస్ట్ దానికి ఇచ్చా. సూర్యకాంతం అని ఒక సీరియల్ చేశా, దానికి ఇచ్చా ఆడిషన్. అసలు సీరియల్లో డబ్బింగ్ మీరే చెప్తారా? అదే చాలా గంభీరంగా ఉంటుంది అండ్ చూడటానికి కూడా అక్కడ చూస్తే భయం వేస్తుంది, ఇక్కడ చాలా క్యూట్గా ఉన్నారు. దానికి యాక్చువల్గా నేను చెప్పినా ఏమన్నారు, మన ఓన్ వాయిస్ బాగుంటుంది, యాక్చువల్గా టైం సరిపోదని నేనే ఇంకా చెప్పట్లే. సో మీరని కాదు, చాలామంది సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళ వాయిస్ వాళ్ళు ఇవ్వటంలా, దానికి రీజన్స్ ఏంటి? అంటే వాళ్ళు వెలివేట్ అవుతారు కదా. ఇప్పుడు మన వాయిస్ మనకే సెట్ అవుద్ది, వేరే వాళ్ళ వాయిస్ చూసినప్పుడు మనకే ఏంటి సెట్ కాలేదు అనే ఫీల్ వస్తుంది. అదే ఓన్ వాయిస్ అయితే నేనే కదా, నా వాయిసే కదా అని ఫీల్తో చెప్తారు. చాలా బాగుంటుంది, సెట్ అవుద్ది అని ఫీల్తో చెప్తారు. బట్ టైం ఉండదు అంతే. ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్స్ అయితే ఈరోజు నైట్ వెళ్ళి ఏ నైట్ అయినా సరే డబ్బింగ్ చెప్పాలి ఖచ్చితంగా, ఆ టైం ఉండదు కాబట్టి నేను ఆ డేర్ స్టెప్ తీసుకోలేదు. అండ్ అర్ధాంగి అని జెమినీ టీవీ సీరియల్, మరీ ఘోరమైన రోల్ అది, అంటే కొంచెం క్రూయల్గా ఉంటుంది. అవును. అసలు అంత అంటే ఎలా రాస్తారు వాళ్ళు? అసలు కావాలని రాస్తారా? అంటే పోనీ రాసింది ఏదో రాశారు, అందమైన అమ్మాయిలకి మీలాంట. అదే అంటున్నా, ఇప్పుడు ఒక అందరినీ ఇప్పుడు టీవీ ముందు కూర్చోబెట్టాలి అంటే ఆ క్యూరియాసిటీ ఏమంటుంది, ఏం చేస్తుంది అనే ఫీల్ ఉండాలి కాబట్టి రైటర్స్ కొంచెం బాగా. అంటే వైలెన్స్ పీపుల్ ఎప్పుడు చాలా అందంగా ఉంటారని చెప్తున్నారు ఇప్పుడు, అంతే కదా? అంతే, అందంగా ఉంటారు, మంచిగా ఉంటారు.
అంటే వైలెంట్గా చూసేలా కాకుండా మంచిగా కనిపిస్తారు. వీళ్ళేంట్రా చూడడానికి ఇలా ఉన్నారు, బయట కూడా అలా ఉంటారా అనుకున్నా. అర్ధాంగి చేసేటప్పుడు ఆయన రామకృష్ణ గారని ఆయన గంభీరంగా ఉంటారు యాక్చువల్గా. ఆయన విల్లనే. నేనే ఫస్ట్ భయపడ్డా. అమ్మో! ఇక్కడ చెయ్యాలా? ఈయన ఇలా ఉన్నారే అని. కానీ అందరూ బాగుంటారు. ఇంక్లూడింగ్ హరిత గారితో సహా. డైరెక్టర్స్ మొత్తం 24 క్రౌడ్స్ కూడా బాగుంటారు. సో అందులో మీ కో యాక్టర్ లక్ష్మణ్ అని. లక్ష్మణ్ గారు చాలా మంచిగా ఉంటారు ఆయనైతే. వైజాగే అతనిది కూడా. మా వైజాగ్. సో పక్కనే పక్క పక్కనే. అండ్ ఇప్పుడు ఒకటే సీరియల్లో కూడా వర్క్ చేశారు. సో తనలా వచ్చిన విధానం మీరు చూసారా? తెలుసా లైఫ్? తెలుసు. సో ఎలా అనిపించిందండి? అది ఎంతో కష్టపడి వచ్చారు కాబట్టి ఆయనకి వాల్యూ తెలుసు అని నేను అనుకుంటున్నా. మంచిగా ఉంటారు. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నారు కదా అని యాటిట్యూడ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కింద నుంచి ఎలా ఉన్నారో పైకి వెళ్ళాక కూడా ఆయన అలానే ఉన్నారు అని నాకు అనిపించింది. నేను వర్క్ చేశాను కాబట్టి. కొన్ని సీన్లు కూడా మీ ఇద్దరి మధ్యలో ఉన్నాయి కదా? ఉన్నాయా? సో ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు అంటే ఆయన లైనప్ కాకుండా ఒక యాక్టర్గా మీకు ఎలా అనిపించేది? బాగా అనిపించింది. అంటే ఆ క్యారెక్టర్కి బాగుంది అనిపించింది. బేసికలీ అది ఒక తమిళ్కి ఎస్ అదే అందాం. అది తమిళ్ రీమేక్. రీమేక్ అందులో కూడా ఆయన అట్లానే ఉన్నారు. సేమ్ ఇతను ఈ క్యారెక్టర్కి బాగా సెట్ అయింది. సో మీరు నెగిటివ్ రోల్స్, ఆయన ఏమో చూడటానికి వెరైటీగా ఉన్న హీరో అయ్యాడు. సో ఎలా ఇప్పుడు హీరోకి మీకు మధ్యలో కొన్ని సీన్స్ పడినాయి అన్నారు కదా, ఇప్పుడు సీరియల్లో ఎక్కువ పేమెంట్లు ఎవరికి ఉంటాయి? హీరోయిన్స్కి. హీరోయిన్ ఎంత, ఏ రేంజ్లో? అప్రాక్సిమేట్లీ అనేది చెప్పకూడదు అంతే. అప్రాక్సిమేట్లీ చెప్పండి. అది వాళ్ళు అడగరు. ఎవరి రెమ్యునరేషన్ ఎవరు ఎక్కడ ఓపెన్ కారు ఎందుకు? అంటే ట్యాక్స్లు, జిఎస్టీలు ఇవన్నీ మేబీ కావచ్చు. ఎక్కడ ఓపెన్ కాలేదు. ఆ టాపిక్ కూడా ఎప్పుడు రాలేదు. అంటే మీకు ఇచ్చే రెమ్యునరేషన్కి ఒక 2-3 టైమ్స్ ఎక్కువ ఉంటుందా? మేబీ 2-3 టైమ్స్ కాదు, ఒక 2 టైమ్స్. సూపర్. అండ్ ఇంకొకటి నేను విన్నది ఏంటంటే సీరియల్స్లో రెమ్యునరేషన్ వెంటనే ఇవ్వరంట కదా? 45 డేస్కి ఇస్తారు. 45 టెలికాస్ట్ అయినా 45 డేస్కి ఇస్తారు. టెలికాస్ట్ అయినా 45? సీరియల్ అయినా అంతే. ఛానల్ నుంచి రావాలి కాబట్టి 45 డేస్. మెయిన్ ఆర్టిస్టులకి 45 డేస్కి. నార్మల్గా 1 డే క్యారెక్టర్స్ వాళ్ళకైతే ఎప్పటిదప్పుడే ఇచ్చేస్తారు. అంటే లైక్ డాక్టర్ క్యారెక్టర్స్ అట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళది డే వైజ్గా ఇచ్చేస్తారు. మెయిన్ ఆర్టిస్టులు అందరూ 45 డేస్కి. మీరు ఎంతవరకు చదువుకున్నారండి? డిగ్రీ బీకామ్ తర్వాత మ్యారేజ్ కామ్గా ఉన్నా. మళ్ళీ ఫైర్ అయ్యా, కొంచెం ఫైర్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా మ్యారేజ్ అయింది, ఇంకా వచ్చాను. చెప్పానుక ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. సర్లే మనం కూడా ట్రై చేద్దాం, పోయేదేముంది అని ఇంతవరకు వచ్చి. సో చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు ఈ మధ్యలో. యూట్యూబర్స్ కూడా దే ఆర్ కమింగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ సీరియల్స్. వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అంటే రావడానికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఫండమెంటల్స్. జాగ్రత్తలు అనేది ఏదైనా ఇండస్ట్రీ అనేది లక్ అబ్బా. ఫస్ట్ లక్ ఉండాలి అని నేను ఫీల్ అవుతా. ఎందుకంటే మనకంటే టాలెంటర్స్ ఉన్నారు, మనకంటే అందమైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి లక్ ఉండాలి ఫస్ట్. లక్ బట్టి వస్తారనేది నేను అనుకుంటున్నా. ఏదో అంటారు ఎవరో, ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే వస్తారంట ఒక ఆర్టిస్ట్ అయితే మాత్రం. చాలా రేరు. ఎందుకంటే మనం చూస్తాం కృష్ణానగర్ అవని ఎక్కడైనా గేట్ ముందు చాలామంది ఉంటారు. నాకు చాలా భయం వేస్తుంది. ఇంతమంది ఉన్నారు, పిచ్చి వాళ్ళకి యాక్చువల్గా ఇండస్ట్రీ అన్న, స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలన్నా. ఎందుకంటే నేను జబర్దస్త్ చేస్తున్నప్పుడే అందులో చేసే వాళ్ళే 10 years 8 years నుంచి ఉన్నారంట. ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళు డైలాగ్ కూడా మాకొద్దు, జస్ట్ మేము బ్యాక్ నిల్చుంటాం, ఒక్క ఛాన్స్ మమ్మల్ని స్టేజ్ ఎక్కించండి అని అడుగుతుంటే అబ్బా ఇలా ఉంటారా అనిపించింది నాకు. అలా మీ లైఫ్లో మీకు ఎదురైన సంఘటన లేదండి? నా లైఫ్లో అదే అంటున్నా నేను. యాక్చువల్లీ నేను కూడా చాలా ట్రై చేసి ఇంకా మనకు సెట్ కాదులే, మనం వెళ్ళలేంలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ రాలేము. నాకు ఫస్ట్ భయం హైదరాబాద్ అంటే. ఇంకని నేను స్టాప్ అయిపోయా. యాక్చువల్లీ స్టాప్ అయిపోయినప్పుడే నాకు జబర్దస్త్ నేను ఎప్పుడో పంపించా. అది కూడా ఆడిషన్ పిలిచారు, మీరు సెలెక్ట్ అయ్యారు, ఈ టీంకి మీరు సెలెక్ట్ అయ్యారమ్మా, రేపు షూట్ ఉంది అంటేనే వచ్చాను నేను హైదరాబాద్. అప్పటి వరకు రాలే, భయం వేసి. ఇంకా జబర్దస్త్ చేసి నేను వెళ్ళిపోయేదాన్ని, ఇంకేం చేయలే. అంటే అలా ఎన్నాళ్ళు చేశారు జబర్దస్త్? ఆల్మోస్ట్ ఒక 10 to 20 ఎపిసోడ్స్ చేసిన తర్వాత సీరియల్ ఆఫర్ వచ్చింది.
ఇంకా అక్కడ చూసి ఇక్కడ వచ్చినట్టు. వచ్చింది యాక్చువల్గా. అక్కడ చేస్తున్నప్పుడే సూర్యకాంతం అని ఒక సీరియల్ చేశా జీ తెలుగులోని. చేసిన తర్వాత అర్ధాంగి చేశా. సూర్యకాంతం అయ్య గారు అర్ధాంగి చేశా. అర్ధాంగి నుంచి రాధకుని వీరప్రాణం, అలా వెంకటాపురం. లైనప్ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా అంటే చెప్పుకోవడానికి ఉన్నట్టుంది, మంచిగా ఉంది. మంచిగా ఉంది. టీం కూడా బాగుంటారు అందరూ కూడా. వెళ్తే ఒక ఫ్యామిలీలో వెళ్ళిన ఫీల్ వస్తుంది. ఫస్ట్‌లో కొంచెం భయపడ్డా, ఎలా ఉంటారో ఆర్టిస్టులు అందరూ, నేను అసలు వాళ్ళతో ఉండగలనా, వాళ్ళతో జర్నీ చేయగలనా అనే భయం ఉండేది. బట్ అందరూ ఒక ఫ్యామిలీలా ఉండేవారు. అర్ధాంగికి అయితే నాకు అసలు నిజంగా ఏమీ తెలీదు, భయం నాకు ఫస్ట్. చాలా గ్యాప్ వచ్చింది అర్ధాంగి. ఆగిపోయానని చెప్పాను కదా, అవును, అవును. ఆగిపోయి ఒక 4-5 మంత్స్ అయిపోయాయి నేను ఆగిపోయి. సూర్యకాంతం చేసాక ఆగిపోయాను, ఇండస్ట్రీ సెట్ కాదులే అని చెప్పి. జబర్దస్త్ చేసి ఇవన్నీ చేసి ఆగిపోయా. తర్వాత అర్ధాంగి వచ్చింది, నాకు భయం వేసింది. వాళ్ళతో నేను ఉండగలను అసలు ఫస్ట్ అనే ఫీల్ వచ్చింది. కానీ నిజంగా ఒక ఫ్యామిలీని విడిపోయి వచ్చాననే ఫీల్తో వచ్చాను బయటికి. చాలా ఒక 3 మంత్స్ చేసా, 4 మంత్స్. చాలా మంచిగా కలిసిపోయారు హరితగా. అంత సీనియర్ ఆర్టిస్టులు కూడా కలిసిపోయి మధ్యాహ్నం లంచ్ అవర్లో అయితే ఎవరి రూమ్స్లో వాళ్ళు తినద్దు, అందరూ డైనింగ్ దగ్గరికి రండి, అందరం కలిసే తిందాం అని మంచిగా ఉన్నారంటే అబ్బా అనిపించింది.